తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. పుంగనూరు బెంగళూరు ప్రధాన రహదారి పుంగమ్మ చెరువు కట్టపై చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిపివేయడంతో 4 నెలలుగా దుమ్ము ధూళితో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోయకొండ గంగమ్మ ఆలయానికి నిత్యం వందలాది భక్తులు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో వర్షం పడితే గుంతలు, రహదారి పరిస్థితి తెలియక ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర బీజేపీ మైనారిటీ నాయకుడు అయూబ్ ఖాన్ తెలిపారు. వెంటనే అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. చాలా అధ్వానంగా ఉందని చెప్పి ప్రజలంతా చెప్తున్నారు. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. గత 20 రోజుల ముందు ఈ యొక్క పాళ్యం వాళ్ళు చాలామంది ధర్నా చేశారు. ఆడవాళ్ళంతా కలిసి ఈ రోడ్డు పరిస్థితిని గురించి, వాళ్ళ ఇంట్లో దుమ్ము ధూళి చేరి అనారోగ్యం పాలవుతున్నారు. చాలామందికి అసలు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వైరల్ అయింది. దాన్ని కూడా స్పందించకపోవడము చాలా శోచనీయము. ఈ రోడ్డే కాకుండా మనం అనుకుంటే చెరువు ముందర రోడ్డు అంటే హాస్పిటల్కి పోయే రోడ్డు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు పోయే రోడ్డు, శ్మశానానికి పోయే రోడ్డు, ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే చాలా అధ్వానంగా ఉంది. దీన్ని కూడా స్పందించకపోవడం చాలా శోచనీయము. ఆర్ఎన్బి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు, డిఈ ఉన్నారు, ఏఈ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సెంటర్లో తీవ్ర రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. గతంలో కేసీఆర్ హయాంలో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు